ప్రమాదవశాత్తు 3 ఏళ్ల ప్రాయంలో ఆ చిన్నారి చూపు కోల్పోయింది. పేరెంట్స్ ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా కూడా లాభం లేకుండా పోయింది. తన చిన్నారి భవిష్యత్తు గురించి ఎంతో కుమిలిపోయారు తల్లిదండ్రులు. విధిరాతను తారుమారు చేస్తూ అంధత్వాన్ని జయించి అందెలరవలిగా నిలిచింది చిన్నారి. తన నృత్యంతో కళ్ళు లేని ఆ చిన్నారి ప్రపంచమే తన వైపు చూసేలాగా ప్రతిభ చాటింది. ఎన్నో జాతీయ పురస్కారాలు అందుకున్న అంధ యువతి నాగరాణి సక్సెస్ పై స్పెషల్ స్టోరీ. ఈ యువతి పేరు నాగరాణి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం బింగిదొడ్డి ఈమె స్వస్థలం. 3 ఏళ్ల ప్రాయంలో టైఫాయిడ్, మలేరియా, చికెన్ పాక్స్ జబ్బులకు గురై కంటి చూపు కోల్పోయింది. తన జీవితాన్ని చీకట్లు చుట్టుముట్టినా ఏనాడు నాగరాణి కుంగిపోలేదు. 2001లో టీచర్ల సహకారంతో స్పెషల్ స్కూల్లో జాయిన్ అయ్యి విద్యాభ్యాసం చేసింది. 2011 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించింది. నాగరాణికి బాల్యం నుంచి చదువుతో పాటు డాన్స్ అంటే చాలా ఇష్టం. తనకి చూపు లేకపోవటాన్ని తాను ఎన్నడూ బలహీనంగా భావించలేదు. అనుకోకుండా ఓ అవకాశం తలుపు తట్టింది. లూయి బ్రెయిన్ జయంతి రోజు వేడుకల్లో ప్రదర్శన కోసం నృత్యంలో శిక్షణ తీసుకునేందుకు గద్వాల బాలభవన్ కి వచ్చిన విద్యార్థుల్లో నాగరాణి ఒకరు. 4 రోజుల పాటు శిక్షణ తీసుకుంది. నేర్చుకునేటప్పుడు కష్టమనిపించినప్పటికీ వెనక్కి తగ్గలేదు. చక్కని అభినయం, భావాలను అర్థమయ్యేలా పలకటం టీచర్ల సహకారంతో నేర్చుకుంది. వివిధ వేదికలపైన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి పురస్కారాలు అందుకుంది. గద్వాల, మహబూబ్ నగర్, హైదరాబాద్ రవీంద్ర భారతితో పాటు ఢిల్లీలోనూ ప్రదర్శనలు ఇచ్చి అందరి ప్రశంసలు అందుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గద్వాల్లో కాంపిటీషన్స్ జరిగినాయి. ఇక్కడ సెలక్షన్స్ అయిన తర్వాత మహబూబ్ నగర్కి వెళ్ళినాం. అక్కడ సెలక్షన్ తర్వాత హైదరాబాద్ రవీంద్ర భారతిలో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినాం 1 వీక్. అక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత ఢిల్లీకి తీసుకెళ్ళింది మేడం. అక్కడ కూడా సెలెక్ట్ అయిన తర్వాత 1 మంత్ 2 మంత్స్ తర్వాత ఐడియా లేదు, జనవరిలో వచ్చింది రిజల్ట్. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడో ఉండే మారుమూల గ్రామంలో ఉండే నేను ఒక ప్రపంచానికే తెలిసేలా చేసిందంటే మేడం వాళ్ళ కృషి. ఓ మారుమూల ప్రాంతానికి చెందిన నాగరాణి తన ప్రతిభతో 2011లో రాష్ట్రపతి అవార్డును అందుకుంది. బాలరత్న రాష్ట్ర అవార్డు, వికలాంగుల సాధికారత అవార్డు, షార్ట్ ఫిల్మ్ కి అవార్డు అందుకుంది. దేశంలోనే కాక విదేశాల్లోనూ నాగరాణి ప్రదర్శనలకు ప్రశంసలు కురిపించాయి. అమెరికాలోని చికాగో, న్యూయార్క్, న్యూజెర్సీ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి ఖండాంతరాల్లో సైతం తన సత్తా చాటింది. తన కళ్లతో ప్రపంచాన్ని చూడలేకపోయినా డాన్స్ తో ప్రపంచాన్ని చూశానని అంటోంది నాగరాణి. నృత్యంలో అంచులంచులుగా ఎదుగుతున్నా చదువులో కూడా అదే పట్టును కొనసాగించింది. ఇంటర్, డిగ్రీ, స్పెషల్ డిఎడ్, బిఎడ్, బిఎల్ఐసి, ఎంఏ తెలుగు, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇలా ఎన్నో డిగ్రీలు సాధించింది. ఇంకా చదువును కంటిన్యూ చేస్తూనే ఉంది. 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 2 సార్లు క్వాలిఫై అయ్యింది. 2 సార్లు గ్రూప్ 4లో జాబ్ వచ్చింది. డిగ్రీ లెక్చరర్ జాబ్ ని సొంతం చేసుకుంది. రాసిన ప్రతి పోటీ పరీక్షలోనూ సత్తా చాటింది. కుటుంబ పరిస్థితుల కారణంగా ఎస్జిటి టీచర్ గా జీవితంలో స్థిరపడింది. ప్రస్తుతం గద్వాల జిల్లా దరూర్ ఎంపీపీఎస్ స్కూల్లో ఎస్జిటి టీచర్ గా విధులు నిర్వహిస్తోంది. ఒక్కసారి చెప్తే అది మైండ్లో అట్లాగే పెట్టుకొని చేసేది. వాళ్ళకి చెప్పడము నాకు చాలా కష్టమైతే అనిపించలేదు. మెయిన్ బేసిక్గా వాళ్ళకు ఉండే ఏకాగ్రత అనేది మిగతా పిల్లలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి నాకు కనిపిస్తలేదు, నాకు ప్రపంచం అంటే తెలియదు అని ఉన్న నాగరాణి ప్రపంచాన్ని నేను డాన్స్తో చూడగలనని చెప్పి తను డాన్స్ నేర్చుకొని తనకు తెలియని కనిపించని ఒక నృత్య ప్రదర్శనని నేర్చుకొని తను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన ఇచ్చింది. విధి విసిరిన సవాళ్లను లెక్క చేయక పట్టుదలతో ముందుకు సాగింది నాగరాణి. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ఎదిగిన కొద్దీ ఒదుగుతూ జీవితంలో అడుగులు కదుపుతోంది. అంధత్వం ఆమె పట్టుదల, ఆసక్తి ముందు చిన్నబోయింది. తానా వేదికపై ప్రదర్శనలు నాగరాణిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నాగరాణికి కరోనా సమయం కఠిన సవాల్ విసిరింది. నిత్యం తన వెన్నంటి ఉండే అమ్మను తన నుంచి శాశ్వతంగా దూరం చేసింది. ఎన్నో ఉన్నత ఉద్యోగాలు వచ్చినా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాల్సి ఉన్నా తనను తాను సర్ది చెప్పుకుంటూ ఊళ్ళో ఉంటూ నాన్న సహకారంతో స్కూల్ టీచర్ గా స్థిరపడింది. బలహీనతలకు బానిసవుతూ సమస్యలను సాకుగా చూపుతూ అదే సుడిగుండంలో కొట్టుమిట్టాడే వారికి నాగరాణి సక్సెస్ స్టోరీ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం.